2024లో టొవినో థామస్, షోబిన్ షాహిర్ కలిసి యాక్ట్ చేసిన 'నడికల్' అనే సినిమా ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ వచ్చింది. సైనా అనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా. టొవినో థామస్ ఉన్నాడని సినిమా చూశాక నాకేలా అనిపించిందో నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. ప్లాట్ విషయానికి వస్తే, డేవిడ్ అనే హీరో సినిమాల్లో సూపర్ స్టార్ అయ్యాక తన పొగరుతో తన కెరీర్ని ప్రాబ్లమ్స్లోకి పెట్టుకొని తర్వాత తన కెరీర్ని ఏ విధంగా సెట్ చేసుకున్నాడు, యాక్టింగే రాని హీరోకి మళ్ళీ సినిమాలో తన యాక్టింగ్తో సూపర్ స్టార్ ఎలా అయ్యాడు అనేదే సినిమా. ఇక సినిమా విషయానికి వస్తే, సినిమా మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది. అసలు సినిమా స్టార్టింగ్ 30 మినిట్స్ చూడాలి, ఇదేం చెత్త సినిమారా బాబు అనిపించింది. ఆపేద్దాం అనుకున్నా నేనైతే. కానీ టొవినో థామస్, షోబిన్ ఏదైనా మ్యాజిక్ చేస్తారని చూస్తే మ్యాజిక్ కాదు, మర్డర్ చేశారు. అసలు ఎంత మంచి యాక్టర్స్ ఉండి వాళ్ళ యాక్టింగ్తో తిరాకు తెప్పించడం ఈ సినిమాలోనే చూసా. నాకు టొవినో థామస్, షోబిన్ వీళ్ళ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఈ సినిమాలో వీళ్ళ యాక్టింగ్ అస్సలు నచ్చలేదు. అసలు వీళ్ళ క్యారెక్టరైజేషనే అస్సలు బాగాలేదు. పొగరున్న ఓ సూపర్ స్టార్ తన తప్పులకి రియలైజ్ అయ్యి నిజమైన సూపర్ స్టార్లా ఎలా మారాడు అనే పాయింట్ని బాగా చూపించవచ్చు. కానీ వీళ్ళు మాత్రం కనీసం యావరేజ్గా కూడా చూపించలేదు. అసలు ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ చూడాలి, చాలా చండాలంగా ఉంది. ఏ క్యారెక్టర్కి అస్సలు సెట్ అవ్వలేదు డబ్బింగ్. సినిమా స్టార్టింగే ఈ సినిమా ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది. ముందు ఏదైనా ఉందేమో అని చూస్తే అది చాలా పెద్ద తప్పే. నేను చేసిన తప్పు మీరు చేయకండి. ఓటీటీలో కూడా ఈ సినిమాను చూసి తట్టుకోలేం. మీరు చూడాలనుకుంటే ఇక మీ ఇష్టం. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.